అంశాలు దేశంలో జరుగుతున్నాయి. ఇలా ఓట్ చోరీ విషయం ఒక ఎత్తు అయితే, రాఫెల్ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ మీద ఎంత పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ పదవిని నుంచి డిస్మిసల్ చేసిన రోజు కూడా మరి జగన్ మాట్లాడలేదు. అట్లీస్ట్ కేసీఆర్ మాట్లాడిండు. కేసీఆర్ ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడగలిగిండు. కానీ ఈయన మాట్లాడలేకపోయింది కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్న బద్ద వ్యతిరేకతే. కానీ రాజకీయాల్లో సమ్ టైమ్స్ ఎట్లా ఉంటదంటే పట్టు విడుపులు ఉంటాయి. కానీ మనోని మొండితనమే ఈ ఇంతవరకు వచ్చిందనేది నా అభిప్రాయం. రేపు మోడీ లేదంటే మోడీ పక్కన పెట్టండి, మోడీ గారు అనేది కాదు, కానీ భాజపా పూర్తిగా వైసీపీని పక్కన పెడితే ఇంకా దిక్కెవరు? ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే పక్కన పెట్టినట్టే కదా టీడీపీతో. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ దాంట్లోకి నెట్టడం ద్వారా, జోన్లోకి నెట్టడం ద్వారా ఈయన పొలిటికల్ గెయిన్ చేయాలనుకుంటున్నాడు. ఆ పరిస్థితి వస్తే నష్టం ఎవరికి? ఇంకో సారూప్యం కూడా ఏంటంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఏదో రకంగా తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురాకుండా నిద్రపోరు, ఏదో ప్రయత్నం చేస్తారు అటు ఇటుగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే టోన్లో మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, చంద్రబాబు టచ్లో ఉంటారు. అంటే రోజు వీళ్ళ ముగ్గురు మాడుకుంటే ఈయన విన్నట్టు హాట్ లైన్లో అంత కాన్ఫిడెంట్. అసలు మనము ఆఫ్ ది రికార్డ్ అనేది కాదు, ఆన్ ది రికార్డ్ అయినా ఒక ఆలోచన మీరు చేయండి. ఒక జనరల్ ఒక పొలిటికల్ ఆలోచన పరంగా బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని వదులుకునే ప్రసక్తి ఉందా? ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అటువైపు నితీష్ కుమార్ గారు కానీ, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఎన్డీఏ కూటమి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు. అవును, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీతో ఉండనని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడే తను పొత్తు లేదని చెప్పి ఇండిపెండెంట్ గా ఉన్నాడు. తర్వాత ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రధానమైన భాగస్వామిగా ఇప్పుడు అసలు డిపెండెంట్ ఎన్డీఏ డిపెండెంట్ భాగస్వామి ఎవరు అని అంటే ఒక టీడీపీ చంద్రబాబు, రెండు ఆయన ఏంది మన నితీష్ కుమార్ గారు. ఆ పరిస్థితుల్లో ఈ స్టేట్మెంట్ వల్ల మోదీ ద్వారా వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందా, లేదంటే ఈయనకు రాజకీయ ప్రయోజనం ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచిస్తే ఆ స్టేట్మెంట్ లో ఎంత లుకానా మీన్స్ దాంట్లో పట్టు కనపడదు మనకు. సో ఈ పరిస్థితుల్లో మోదీని అసలు సేవ్ చేసే వాళ్ళలోనే నేను అప్పుడప్పుడు అంటుంటా కదా, చావు తప్పి కండు లోట పోయినట్టుగా గెలుపు వచ్చింది. దాంట్లో చంద్రబాబు గారు, నితీష్ గారు లేకపోతే రెండు చేతులకు వాళ్ళు మంచి బలమైన ఊపునిచ్చింది. లేకపోతే వాళ్ళు లేకపోతే 240ని అంతేగా. ఇది వాళ్ళు ఇటు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే. సో దట్ ఆ ఇంపార్టెన్స్ ఆయన ఒప్పుకున్నట్టే ఎంతో కొంత. ఏంటంటే అటు ఇంకా అంటే కొంత ఏమంటారు ఊహాజనితమైన మాటలు, ఒకవైపు మోదీని ఒకవైపు రాహుల్ గాంధీని కూడా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారా అని అర్థం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కాదు. ఒకటైతే నేను అబ్జర్వ్ చేసిన మొదటి నుంచి నేను ఎప్పుడు 2006లో 7లో మన్మోహన్ సింగ్ గారిని కలిసినప్పుడు, మేము తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త పేరు మీద కలిసినప్పుడు మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు, ఇంకా రాహుల్ గాంధీ గారు ఎంపీగానే ఉండే, వారు కూడా చంద్రబాబు గారి గురించి వాకప్ చేసిండ్రు. అంటే ఒక స్టేట్స్ మెన్ లేదా ఒక పర్సన్, ఇంపార్టెంట్ పర్సన్ సౌత్ లో ఉంటే ఇప్పుడు ఇంతెందుకు మనకు అదేంది మన కరుణానిధి గారిని కానీ, లేదంటే సౌత్ లో ఉన్న ఇటువైపు సిద్ధరామయ్య గారిని కానీ కొంత కన్సర్న్ తో ఉంటారు. నేషనల్ లీడర్షిప్ ఎట్లా ఉండ్రు, పరిపాలన ఎట్లా ఉంది, ఇట్లా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటారు. మా వైపు వస్తే బాగుండు అనేది ఉంటది, వాళ్ళ రాజకీయాలు ఎట్లున్నాయని పరామర్శ కూడా ఉంటది. పైగా మొదటి నుంచి కూడా ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఎవరెక్కడికి పోయినా మూలాలు మాత్రం కూడా ఉంటాయి కొంత, నాకు తెలిసి. ఎందుకంటే మనతో కలిసి పనిచేసిన వాళ్ళ పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండొచ్చు కాక, కానీ పొలిటికల్ స్ట్రాటజీలో షూడ్ గా ఉన్నారు కదా చంద్రబాబు గారు. కాదని చెప్పడమే కాదు, కాంగ్రెస్ ను వ్యతిరేకించి వారు ఎన్డీఏ కూటమిలో ఉండడమే కాదు, ఇలా అక్కడ కూటమి కాకున్నా జగన్ ఎన్డీఏ కూటమిలో సభ్యుడు కాకపోయినా సరే ఆయనతో వాళ్ళు కొంత పాజిటివ్ ఉన్నారనే వచ్చినా సరే దాన్ని ఛేదించి తను ఎన్డీఏ కూటమిలో ఉండగలిగిండు. కాబట్టి ఇంత షూడ్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఏమంటారు వేగ్ స్టేట్మెంట్స్ జగన్ కి ఏమి పరువు నిలుపవు. అలాంటి వాటి పట్ల
ఆ స్టాంటిటీ చూస్తారు. ఒక పొలిటికల్ అలిగేషన్ వచ్చినప్పుడు వాస్తవం అయి ఉండొచ్చు కదా, అవును కదా అని అనుకోవాలి. కానీ ఇక్కడ పొలిటికల్ అఫిలియేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీరు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. లేకపోతే మనోడు ఏమైనా ఎన్డీఏ కూటమిలో లుకలుకలు అదో ఇదో పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుండా, ఏది నారదం ఓవరాల్ గా అయితే అది అక్కసు తప్ప ఏం కనిపించట్లేదు. బట్ ఎనీవే థ్యాంక్ యూ దయాకర్ గారు జాయిన్ థ్యాంక్ బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఒక స్టాల్వర్ట్ నేషనల్ లెవెల్ లీడరు ఎవరితో ఉన్నా వాళ్ళకి లాభమే, ఒకవేళ ఎవరికి దగ్గర కాకుండా న్యూట్రల్గా ఉండాలని కూడా కొంతమంది కోరుకుంటారు. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళ అస్తిత్వం కాపాడబడుతుందని. సో జగన్మోహన్